టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే సార్, ఏంటి సార్ ఈ మధ్య ఒక కొత్త విచిత్రం చూస్తున్నా నేను. సినిమా మన హీరోలు అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు, అవును, డైరెక్టర్లు మాత్రం ఖాళీగా ఉన్నారు. మన తెలుగు సినిమా దర్శకులంతా ఏ ఒక్క నలుగురు తప్ప అవును, అందరూ ఖాళీగానే ఉన్నారు. హీరోలు ఏమో ఫుల్గా బిజీగా ఉన్నారు, ఇంకో 3-4 ఏళ్ళు డేట్స్ లేక. అవునవును. ఈ అసమతౌల్యం అంటే దీనివల్ల ఎకో సిస్టమ్ దెబ్బతినదా ఇండస్ట్రీ? అసలు ఏం జరుగుతుంది? అంటే చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది ఈరోజు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ మాట, టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ప్రశ్న మాట. మనకున్నటువంటి ఆ నలుగురు డైరెక్టర్లే పనిలో ఉన్నారు, అవును, మిగతా వారికి పని లేదు. ఎవరెవరు? రాజమౌళి, సుకుమారు, ఇట్లాంటి వాళ్ళు అన్నమాట. త్రివిక్రమ్ శ్రీనివాసు, ఇంకెవరో ఉంటారన్నమాట. ఎవరో మన హరీష్ శంకర్, ఇట్లాంటి వాళ్ళు చిన్న చిన్న సినిమాలు చేసుకున్న వాళ్ళు కూడా వీళ్ళు నలుగురే, మిగతా వాళ్ళు లేరు. ఎక్కడున్నాడు? సినిమా ఇట్లా ఉన్నాడా? అలా డైరెక్టర్స్ ఎంతోమంది ఇంట్లో కూర్చున్నారు అన్నమాట. ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఒక విధంగా మన ఇండస్ట్రీ తొందరలో ఒక విధమైన ప్రమాదాన్ని చవిచూడబోతుందండి. ఎప్పుడైతే మహేష్ బాబుతో అంటే 1000 కోట్లు సినిమా అని చెప్పారు, అది బాగా ఆలోచించుకోవాలండి. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇట్స్ ఓకే. ఆ 1000 కోట్ల సినిమా రివర్స్లో పల్టీ కొట్టింది అనుకోండి, అంటే సినిమాకి ఫైనాన్స్ ఎలా చేస్తారంటే ఒక 10 మందో 20 మందో ప్రిన్సిపల్స్ అంటారన్నమాట. వాళ్ళందరినీ కలిపి ఒక సిండికేట్ అంటారన్నమాట. తల ఒక 100 కోట్లు ఇలాగ ఇస్తారన్నమాట. ఇచ్చి 1000 కోట్లు అంటే ఒక 10 మంది గుమికూడితే కానీ 1000 కోట్లు రావు మాట. అంటే రాజమౌళి సినిమా అనేటువంటి నమ్మకంతో ఇస్తారండి. బాగా ఆడినట్టయితే పర్వాలేదు, లేకపోతే ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఈ 1000 కోట్లు మహేష్ బాబు భరిస్తాడా? అది అలా ఉంచండి. వీళ్ళెవరు ప్రతి ఒక్కరు కూడా 400 కోట్లు 500 కోట్లు, మన ప్రభాస్ కల్కి సినిమాకి ఏదో 500 కోట్లతో సరిపెడదాం అనుకున్నారు. ఇప్పుడేమో పబ్లిసిటీ కోసం 250 కోట్లు అంటారు. వెరసి 700, అంటే ఇవన్నీ అక్షర సత్యాలు. 750 కోట్లు ఎక్కడెక్కడి తేవాలో తెలియదు మాట. ఆ సినిమా ఏదో తొందరలో అయిపోతుంది అనుకున్నాము. 2 years అయిపోయింది కదా సినిమా తీసి. ఆగస్టులో ఎప్పుడో రిలీజ్ అంటున్నారు. మంచి ఏదో కొనుక్కుంటున్నారు సినిమాని. ఇదేముందంటే ఇవాళ చాలా బాగా ఉందనుకున్న సినిమా 2వ రోజు పోతుంది. మొన్న విజయ్ దేవరకొండ సినిమా వచ్చిందండి. అంటే అది ఏమైపోయింది, చాలా బాగుంది అనుకున్నారు. మృణాల్ ఠాగూరును అది విజయ్ దేవరకొండ సినిమాని బాగానే ఆడుతుంది అనుకున్నారు. తర్వాత 2వ వారంలో ఫుల్ డ్రాప్ ఆ సినిమా. అందువల్ల ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా కత్తి మీద సాంబు లాంటి సినిమాలండి. దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు బేబీ సినిమా వచ్చిందండి, 35 కోట్లతో తీశారు. 35 కోట్లతో తీశారండి, 100 కోట్లకి వెళ్ళిందండి ఒక బేబీ సినిమా. డీజేటిల్లు హనుమాన్ ఉందండి, వాళ్ళు లక్షల్లో తీస్తారు. వాళ్ళు 100 కోట్లు వెళ్ళిందండి. సినిమా అంటే అలాగ ఉండాలన్నమాట. సినిమా మీ చేతుల్లో ఖర్చు పెడతారు. దీనిలో ఎవరిని నిందించవలసిన అవసరం లేదు. ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రొడ్యూసర్ చేతిపైంచే ఇస్తాడు. అట్లా ప్రొడక్షన్ మేనేజర్ చేతిలో వచ్చే ఖర్చు పెడతారు. బడ్జెట్ పెరిగిపోయిందంటే మీరు పెంచుకున్నారు. రామానాయుడు పెంచాడు ఆ బడ్జెట్, శ్రవంత్ కిషోర్ పెంచాడు ఆ బడ్జెట్. ఎవరు పెంచారండి? ఎవరు పెంచరు. అందుకే మీకు మీరే పెంచుకుంటారు బడ్జెట్ అన్నమాట. ఆర్బి చౌదరి ఉన్నాడు, సూపర్ గుడ్ ఫిలిమ్స్, బడ్జెట్ పెంచారా? ఎంతైతే అంతగా అవ్వాలి. ఆ రోజు ఎన్ఐటి బ్యానర్స్లో ఉన్నటువంటి ఆ సినిమాలకి ఏదైనా రూపాయి ఎక్కువ అయిందా? అంటే ఇది మీరు పూర్తి సినిమా అన్నది ఓ వ్యసనం, ఓ వ్యామోహం, ఓ పేకాట జోదం అనుకొని మీరు చేస్తున్నారు కాబట్టి ఉల్టా పల్టా అయిపోతుంది. అది కాకపోయినట్టయితే మీరు సరిగ్గా సినిమా చేస్తే బాగుంటుంది అన్నమాట. అసలు ఇండస్ట్రీకి ఏంటంటే ఇప్పుడు ఎందుకు మా అసోసియేషన్ తెలియదు, ఎందుకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉందో తెలియదు. అంటే వాళ్ళ అసోసియేషన్ ఎందుకంటే ఎంతమంది మరి డైరెక్టర్స్ ఉన్నారు, అందులో ఎంతమంది రన్నింగ్ డైరెక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్స్ వేరు, రన్నింగ్ డైరెక్టర్స్ వేరు. ఒక 24 మంది ఉంటారన్నమాట. చిన్న సినిమా పెద్ద సినిమా వాళ్ళకి వచ్చేలా చేయాలి కదా. చేయకంటే వాళ్ళు పూర్తిగా అసోసియేషన్ అని చెప్పి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు కాలు ఎగరేయడం. అలాగే మా అసోసియేషన్ ఏమో ఎప్పుడో అమావాస్యకి పున్నానికి ఆఫీస్ తలుపులు తీయడం, ఇట్లాంటి దానివల్ల ఏమో పరుగు పోయింది. ఆ ఎలక్షన్ ఎలా జరిగిందో చూశారు కదా. అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినంత
హుందాగా జరిగింది. తర్వాత ఎన్ని రోజులు తలుపులు తీశారండి, తీయలేదు. ఇప్పుడు ఆయనే ప్రకటించేసుకున్నాడు, మళ్ళీ నేనే ప్రెసిడెంట్ అని చెప్పేసి. ఇంత అస్తవ్యస్తంగా ఉంది కనుక ఒక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఎవరో కానీ రన్నింగ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఏమో పని ఉంది, ఎంతమంది పని లేదు, చిన్న ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని పరిశ్రమలో బాగుండేలా చేయాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు తమ్ముడు త్రివిక్రమరావు గారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో 15 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాడు, ప్రెసిడెంట్ గారు. వాళ్ళు ఏం చేసేవారంటే ప్రొడ్యూసర్ వచ్చేవారు కదా, ఆ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసేవారు కదా, ఏంటయ్యా ఎవరితో తీస్తున్నా సినిమా, ఏ కథతో తీస్తున్నా సినిమా అనేసరికి చేస్తున్నానండి, చెప్పండి సార్, సజెస్ట్ చేయండి సార్ అంటే, ఈ ఫ్యామిలీ స్టోరీ కదా, పలానా వాడు తాతినేని ప్రకాష్ చాలా బాగా డీల్ చేస్తారయ్యా, వెళ్ళు, నీ నచ్చితే పెట్టుకో, అలా సజెస్టివ్గా ఉండేవారండి. ఘంటసాల గారికి కూడా తన రెమ్యూనరేషను 500 ఉన్నది, 1000 రూపాయలు పెంచడం కోసం ఆ చెన్నై దగ్గరికి వెళ్ళిపోయి, ఏమయ్యా నా పెద్ద ఫ్యామిలీ ఉందని మహాప్రభు, 500 రూపాయలు కాస్త 1000 రూపాయలు చేస్తే ఈ ఊరిలో ఉంటాను, లేకపోతే విజయనగరం వెళ్ళి పాఠాలు చెప్పుకుంటాను అనేటువంటి ఆ కట్టుబాటు అలాగుండేదన్నమాట. డైరెక్టర్స్ అందరినీ కూడా పలానా వాళ్ళు ఉన్నారు, పలానా బిఎస్ ఉన్నాడు, వీళ్ళు ఆ మాటలు మీకు నచ్చుతాయి అని మిమ్మల్ని కన్విన్స్ చేస్తే పెట్టుకోండి, మీకు లాస్ ఉండదు, అంతే కదా. అది అలాగా ఉన్న రన్నింగ్లో అందరికీ ఆ యోగానంద్ కానీ, తాజినేని ప్రకాష్ కానీ, మన కమలాకర కామేశ్వరరావు గారు కానీ, ఆదూరి సుబ్బారావు కానీ, ఇలాగా ఒక అందరికీ వర్క్ ఉండాలని కోరుకుంటేవారు అన్నమాట వీళ్ళు. అట్లాంటిది కేవీ రెడ్డి తాలూకు అంటే అసిస్టెంట్లు కానీ అందరికీ వర్క్ ఉండాలని కోరుకుంటుండేవారు. అలాగే మధుసూదన్ రావు గారు 4 ఫ్లోర్లో డైరెక్షన్ చేసేవారు, ఆది సుబ్బారావు గారు 4 ఫ్లోర్లో డైరెక్షన్ చేస్తుండేవారు. 4 సినిమాల తర్వాత విజయవాహిని స్టూడియోలో 4 ఫ్లోర్లు అసిస్టెంట్లు ఉన్నారు, మంచి అసిస్టెంట్ కదా, అసిస్టెంట్లు ఉన్నారు. అందువల్ల ఆదూరి సుబ్బారావు గారు 4 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్లో మన ఈయన ఏం పేరు మన కళాతపస్ విశ్వనాథ్ గారు ఒక ఫ్లోర్లో ఉన్నట్టయితే ఎడిటర్ టి కృష్ణ ఇంకో ఫ్లోర్లో ఉండేవాడనమాట. ఇలాగే మన అందరూ ఆది శిష్యులు అందరూ 4 ఫ్లోర్లో డైరెక్షన్ చేస్తుంటాడు. కానీ మొత్తం అంతా అప్పుడు ఈ రోజులాగా మోనిటర్లు లేవు కదా, అది ఇలా చూసి కంప్లీట్గా విజువల్గా ఎంత వస్తుందో ఇమేజ్ కనిపెట్టేవారు అన్నమాట. అన్నీ లెంత్లే కదా, అలా ఉండేది అన్నమాట. అలా లేకుండా ఎదురుగా మానిటర్ పెట్టుకుంటే మీరైనా డైరెక్షన్ చేయొచ్చు, నేనే బాగుంటే ఓకే అంటాం. అలా అందువల్ల ఈరోజు బడ్జెట్ పెంచుకోవడం ఒక తప్పిదం అండి. స్థూలంగా అలా కథలు లేకుండా ఉండడం, ప్రారంభం తర్వాత కథ గురించి ఆలోచించడం, ప్రారంభంలో పాట మీద పిక్చరైజ్ చేయడం రెండవ తప్పు అండి. మూడవ తప్పు ఏంటంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలండి. ఒక ఆర్టిస్ట్ని ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేసినట్టయితేనే లైఫ్ ఉంటుంది, అది కష్టం. అక్కడ చెప్పండి నేను చెప్పడం కానీ, ఆర్టిస్ట్ లాగానే ఉండాలి. ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడు, ఫ్లోర్లోను డైరెక్ట్కి షార్ట్ చెప్తున్నాడు, అకేలా వేసుకో అంటాడు, రౌండ్ టెన్ వేసుకోమంటాడు. అందువల్ల ఆ పని ఆయన చూసుకుంటాడు, ఈ పని నువ్వు చూసుకో, యాక్టింగ్ పని చూసుకో. కనుక ఇన్ని విధాలా కూడా ఇండస్ట్రీ పొల్యూట్ అయింది. ఇప్పుడు పుష్ప 1 ఉందండి, 100 కోట్ల సినిమా అయింది, పాన్ ఇండియా సినిమా అయింది. పుష్ప 2 వస్తుందండి, దాంతో పోల్చుకుంటారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే సినిమాలు వచ్చినప్పుడు ఈ భట్టరాజుల్లా పూడేస్తుంటారండి. ఛానల్స్ అందరూ కూడా సినిమా ఇంకా ఏముందో చూడరు, దాన్ని ఆకాశానికి ఎత్తేస్తారండి. అదో పెద్ద ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు పొగిడిన దానికి ఈక్వల్గా అక్కడ సినిమా లేకపోతే అంచనాలు పెరిగిపోతాయి, మిగిలిపోతుంది కదా. అందువలన ఇవన్నీ కూడా ఒక సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే విధంగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఒకటి, మనకున్నటువంటి ఇన్ని లక్షల మంది అంటే ఆల్మోస్ట్ 15 లక్షల మంది ఉంటారు సినిమా పరిశ్రమ మీద ఉన్నవాళ్ళు. ఈ 15 లక్షల మందిలో కేవలం ఏదో 1 లక్ష మందికి ఉద్యోగాలు ఉంటే మిగతా 14 లక్షల మంది వస్తుండడమే కదండి. వాళ్ళకి ఏమైనా అన్నం పెడుతున్నారండి? వాళ్ళు తీసుకున్న వడ్డీ చూసినట్టు 10-15 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. అందువల్ల సినిమా పరిశ్రమలో బాగు కోసం ఆలోచించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ వీళ్ళందరికీ పని ఉండేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నాది 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు. ఇంకొక ప్రమాదం ఉంది సార్, ఇంకొక ప్రమాదం జరుగుతుంది. ఏంటంటే సినిమా 5 ఏళ్ళు తీయడం, 3 ఏళ్ళు, అది ఎట్లా సార్? దీనివల్ల ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదా?
బాగా దెబ్బతింటుందండి. ఎందుకంటే 5 ఏళ్ళు సినిమా ఉంటే ఆ సినిమా పనిచేసేవారు బాగుంటారండి. ఇప్పుడు 5 ఏళ్ళకి ఒక సినిమా తీసేవాడు, 5 ఏళ్ళకి 5 సినిమాలు ఉంటే 5 యూనిట్లు బతుకుతాయి కదా. అది లేకుండా పూర్తిగా సినిమా పరిశ్రమ నాశనం అయిపోతుందండి. 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఏంటంటే ఇది పెద్ద క్వాలిటీ వచ్చేస్తుందా? ఏమొస్తుంది మీకు? మొన్న బాహుబలికి త్రిపుల్ ఏమిటి పెద్ద తేడా ఏమిటి? చాలా మామూలుగా ఒక చప్పని కథ. ఇక్కడ ఎవరో ఇండియాలో ఉన్న అమ్మాయి పాట పాడుతుంది, ఫారెన్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినట్టు ఈయన కూడా ఆ పాప మీదేమో పాపని ఎలాగైనా ఇండియా తీసుకొచ్చేయారు అని చెప్పేసి ఈయన తారక్ వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ తాలూకు కంట్రోల్లో మన చరణ్ ఉంటాడు. లాస్ట్కి ఏంటంటే వీళ్ళు కొట్టి వాళ్ళు కొట్టి ఇద్దరు తాలూకు అభిప్రాయాలు ఒకటే తెలుసుకొని ఇద్దరు బాయి అయ్యి ఆ పాట పాడిన అమ్మాయిని తీసుకొచ్చేస్తారు. ఇదేంటి అందువల్ల అలా కాకుండా కథ చాలా బాగా ఆలోచించాలి.